నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరిన దళిత ఐక్య వేదిక నేతలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చట్టంపై గౌరవం ఉందని విచారణకు భయపడబోమన్న మాజీ మంత్రి హరీష్ రావు. పోచంపల్లిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇందిరా మహిళా శక్తి సంబరాల సందర్భంగా మెప్మా ఆధ్వర్యంలో నర్సాపూర్ మార్కెట్ యార్డ్లో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, కోటి మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలకు 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించాలన్నారు. ఇందిరమ్మ చీరలు ప్రతి మహిళలకు అందాలని కోరారు. నాకేమో 3 గంటలు దిగుతుంది అన్నారు, కానీ నాకు ఇక్కడ రావడానికి 4:30 గంటలు పట్టింది. చెన్నూరు నుంచి చాలా రష్ ఉండే. వాళ్ళ ఎందుకో ఆల్రెడీ అని చాలామంది హైదరాబాద్ పోతున్నారట. తర్వాత మా దగ్గర కూడా చిన్నగా పంపిణీ కార్యక్రమం ఉండే, వడ్డీ లేని రుణాల ప్రోగ్రాం ఉండే. సో కొద్దిగా మహిళలు అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అది లేట్ అయింది. కానీ మంచి కార్యక్రమం. ఇప్పుడే మన సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు వారు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బాగుంటుంది. కానీ నేను ఏమంటున్నానంటే మహిళా గ్రూప్స్ ఇంకా ఎక్కువ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఇంకా ఎక్కువ రుణాలు తీసుకునే ఆ పరిస్థితి. హోమా నువ్వు ఫోన్ మాట్లాడితే తల్లి మీకోసమే కమ్యూనిటీ వర్క్స్ కూడా ఇంకా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే సైట్ హ్యాండ్ ఓవర్ మన చేతిలో ఉంది. 2024 నుంచి 25 వరకు, ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 1 సంవత్సరం వడ్డీ లేని రుణాలు బకాయింది. అవి కూడా తొందరగా ఇప్పించాలి మా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ను దళిత ఐక్య వేదిక నేతలు అడ్డుకున్నారు. ముషీరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రిని అడ్డగించి ఎస్సీల సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. దేశముల ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రకారంగా రిజర్వేషన్ ఉంది. 15% వాళ్ళకు 10% యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కరరావు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్వం కుంభంతో స్వాగతం పలకగా వేద పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని మంత్రులకు అందించారు. కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నేను అలాగే మా సోదరుడు ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యే, విప్పు, డీసీసీ ప్రెసిడెంట్, ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో వారు 3 పనులు నిర్వహిస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఫ్యూచర్లో డెవలప్ చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాతోని ఐలయ్య గారితో ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దీనికి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు 100 సంవత్సరాలకి వచ్చే ఆచారాలను కూడా పైన నిధులిచ్చే డార్మెంట్ నుంచి మొదలుపెట్టుకుంటే, టాయిలెట్ నుంచి మొదలుపెడితే ఆటోలు కూడా బ్యాన్ చేద్దాం, వాటికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడే నిద్ర చేస్తారు, ఇక్కడనే కొబ్బరికాయలు కొడతారు. ఎంత సాంప్రదాయాన్ని అన్నీ ప్రారంభించడం, ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేము డిస్కస్ చేసుకున్నాం ముఖ్యమంత్రి గారితో. అది స్వయంగా ముఖ్యమంత్రి గారు
ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ హామీలను ప్రజలకు గుర్తు చేస్తూనే ఉంటామని, దోపిడిని ప్రజాకోర్టులో ఎండగడతామని అన్నారు. సీట్ విచారణను డ్రామాగా అభివర్ణిస్తూ చట్టంపై గౌరవం ఉందని, విచారణకు భయపడబోమని అన్నారు. దర్యాప్తు పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపిస్తూ దమ్ముంటే తన విచారణ వీడియోలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ నేతల కుట్రలు కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. నువ్వు సిట్టు లట్టు పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నిజాయితీగా సమాధానాలు చెప్తాం. మేము భయపడం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. వెగటు పుడతా ఉంది ప్రజలకు. నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి పార్టీ మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం, కార్యకర్తలం. మాకు త్యాగాలు తెలుసు, మాకు పోరాటాలు తెలుసు. నీలాగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మా కేసీఆర్ నేర్పింది పోరాటం, త్యాగం, ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పినారు. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు, మేము భయపడేది లేదు. కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. పోచంపల్లి పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు సుమారు 1,12,00,000 వడ్డీ లేని రుణాల చెక్కులను భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో పోచంపల్లిలో మహిళా సంఘాలకు స్త్రీ నిధి ద్వారా 17.99 కోట్ల రూపాయలు అందజేసిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా, పావుల వడ్డీ ఉండే ముందు ఆ పావుల వడ్డీ కూడా లేకుండా రేవంత్ అన్న మన మహిళలకు అక్కచెల్లెలకు ఇచ్చే కానుకగా పావుల వడ్డీ కూడా లేదు, అది కూడా లేకుండా మీకు రుణాలు మిత్తి లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈ రోజు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా విచ్చేసిన పోచంపల్లి టౌన్ మహిళలందరికీ మా కోటి అనేది మీకు రుణాలు మొదలుపెట్టింది కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టింది. అవునా కదా? పావుల వడ్డీ అంటే అప్పుడు ఉండేది. రూపాయి బ్యాంక్ వడ్డీ ఇస్తే పావుల వడ్డీ అంటే ఎట్లంటే బాగా మన ప్రభుత్వం ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఉచిత బస్సు మహిళలకు ఉన్నదా లేదా? మీ అందరికీ 200 యూనిట్లకు రోజు కరెంటు వస్తుందా లేదా అని సందర్భంగా అడుగుతున్నాం. ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది. గ్రామాలకు బస్సులు రాకుండా ఈరోజు బస్సులు వస్తున్నాయి. ఇంకా కొన్ని ఊళ్ళకి రావాలి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డిటిఓ సోమన్ బాబులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణ కోసం 30 రోజులు రోడ్డు రవాణా సంస్థ మరియు పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారని తెలిపారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు నిదానంగా ప్రయాణం చేసి గమ్యం చేరుకోవాలని తెలిపారు. రోడ్ యాక్సిడెంట్స్ అనేది మనం కామన్గా చూస్తున్నాము. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ పర్సన్ మన రోడ్ మీద చూసేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో, ఎందుకు జరుగుతున్నాయో అన్నీ కూడా తెలుసు. ఏంటంటే ప్రజల్లో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి హెల్మెట్ పెట్టుకోకుంటే ఏమవుతుందిలే, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే ఏం జరుగుతుందిలే, నాకేం జరగదు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించడం వల్ల యాక్సిడెంట్స్ అనేది పెరుగుతున్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వెహికల్ పాపులేషన్ అనేది, రిజిస్ట్రేషన్లు అనేది పెరుగుతుంది, వెహికల్ పాపులేషన్ పెరుగుతుంది. నాతో పాటు అధికారులు, చిన్నారులు, పాత్రికేయ మిత్రులు అందరూ హాజరుగా మీ అందరికీ ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా మనం చూస్తూ ఉంటే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అధికారులంతా కూడా రవాణా శాఖ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ, ఇతర అధికారులు ఎంత అవగాహన అందించినప్పటికీ మనం అతివేగంగా నివారించవచ్చు. కాబట్టి అధికారులు ఇచ్చిన ఆ నియమావళిని మనం తూచా తప్పకుండా ఏదైతే రోడ్ల మీద ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఆ నియమాలు పెట్టిన వాటిని పాటించి మనం పూర్తి స్థాయిలో ప్రమాదాలన్నీ నివారించుకుందామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను చైతన్యపరచడం జరుగుతున్నది. ఈ విధంగా అందరూ కూడా అవగాహన కలిగించుకొని ఫ్యూచర్లో రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించి
భద్రతా దిశగా పయనించాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ప్రత్యేకంగా నర్సంపేట పట్టణంలో హెల్మెట్ లేకుండా తిరుగుతున్న దీని మీద మీరు మేము ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ చేస్తున్నాము. హెల్మెట్ లేకుండా లేకపోతే ఇతరత్ర రోడ్ నియమాలను పాటించకుండా కూడా రోడ్ కేసులు బుక్ చేస్తున్నాము. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము, నియంత్రిస్తున్నాము. పోచంపల్లి పట్టణంలో మార్కండేయ స్వామి 49వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారనమ్మ నూతన దేవాలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా, రద్దీ లేకుండా జాతర కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట డోర్ టు డోర్ చెత్త సేకరణ సిబ్బంది నిరసనకు దిగారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్ జీతాలను విడుదల చేసి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మాకు 4 నెలల నుంచి జీతాలు పడలేక ఇబ్బంది పడుతున్నాం. మాకు స్పందనే జీతాలు ఇవ్వాలి, మాకు రెగ్యులేషన్ చేయాలి, వాళ్ళ లెక్క ఈఎస్ఐపిఎఫ్ కట్ కావాలి అని కోరుకుంటున్నాం. జీవలేదు, జీతాలు లేక అన్ని ఇబ్బందులు, చిట్టీలు కట్టలేక, ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నాము. అక్కడ టార్చర్ అవుతున్నాయి మా ఫోన్ల మీద. ఫోన్ స్విచ్ ఆఫ్లు కూడా పెట్టుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెలగనూరు గ్రామంలో వెరబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నిధులతో సర్పంచ్ మెరుపుటాల మానస సంజీవ్ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వేరబెల్లి హాజరయ్యారు. గ్రామంలో ఘనస్వాగతం అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎన్నికల హామీ మేరకు గ్రామీణ అభివృద్ధికి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు, యువకులు ఉన్నారు. వెలగనూరు ప్రభుత్వ పాఠశాల ఈ జిల్లాలోనే ఒక టాప్ స్కూల్. వెలగనూరులో ఉన్న యువకులకు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణంలో ఒక లైబ్రరీ ఉంటే, ఆ లైబ్రరీలో అన్ని పుస్తకాలు, రోజుగా వచ్చే పేపర్లు, తర్వాత ఆ లైబ్రరీలో కొన్ని కంప్యూటర్లు ఇవి పెడితే వెలగనూరులో ఉన్న యువతకు రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలలో అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా వెలగనూరు సర్పంచ్ అయిన మానస తులసి గారు వారు ఇక్కడ లైబ్రరీ కట్టాలని అనుకోవడం చాలా సంతోషకరము. మేము గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది, బీజేపీ సర్పంచ్ని గెలిపిస్తే అయితే భవిష్యత్తు వాళ్ళకు ఫౌండేషన్ సరిగ్గా ఉండి వాళ్ళకు ఎడ్యుకేషన్ సరిగ్గా అందితే వాళ్ళందరికీ కూడా పిల్లలకు రేపు భవిష్యత్తులో వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఏదైతే చిన్న ప్రోత్సాహం, ఈ ప్రోత్సాహం ద్వారా ప్రజలు నన్ను గెలిపించుకున్నారు. మీ మాట మీద మీ మాటకు వాళ్ళు కట్టుబడి నన్ను గెలిపించారు. వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే కట్టుబడిగా మీరు కూడా మాట మీద ఉండి నాకు ఈరోజు గ్రంథాలయానికి భూమి పూజ కార్యక్రమం నాకు ఎంతో సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపట్టాలి, మా గ్రామ అభివృద్ధిలో ఇంకా తోడ్పడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజల తరఫున, మా బీజేపీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా. కరీంనగర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ నియమితులైన సందర్భంగా వేడుకలు నిర్వహించి మెడల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ పని వ్యక్తిత్వం ఆధారంగా నాయకత్వాన్ని ఎంపిక చేసే ప్రత్యేక సంస్కృతి బీజేపీదన్నారు. నితిన్ నబీన్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని మరి కరీంనగర్ రూరల్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి చానపల్లి గ్రామంలో బీజేపీ నాయకుల సమక్షంలో ఈరోజు మిఠాయిల యొక్క పంపిణీ జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీ యొక్క వారసత్వ జనతా పార్టీలో మాత్రమే ఉన్నది. మరి నితిన్ నబీన్ గారు చాలా మధ్యతరగతి కుటుంబము అయినప్పటికీ వారు యొక్క
దేశం కోసం పనిచేయాలన్న సంకల్పంతో ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ఈనాడు అట్టడుగున్న నితిన్ నబీన్ గారిని నాయకత్వాన్ని తీసుకుని వచ్చి ఈనాడు జాతీయ అధ్యక్షులుగా నితిన్ నబీన్ గారి నాయకత్వం. జై జై మాతా, జై జై మాతా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. హైదరాబాద్లోని NSS లో నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రూప్ 3లో ఉన్న 26 కులాలకు రోస్టర్ పాయింట్ను 16గా నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని, రోస్టర్ పాయింట్ను 22 నుంచి 16కు కుదించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ శాతాన్ని రోస్టర్ పాయింట్ మన్నె శ్రీధర్రావు, నేషనల్ అంబేద్కర్ సేన నేషనల్ ప్రెసిడెంట్. ఈ రోజు నేషనల్ అంబేద్కర్ సేన తరఫు నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఎందుకంటే పిలిస్తే పలుకుతా, అన్నా అంటే పలుకుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారి సర్కార్కు ఒకటే చెప్తున్నా, మీరు కేబినెట్ సమావేశం పెట్టి మాలలకు విద్యా ఉపాధి పరంగా చాలా అన్యాయం జరుగుతుంది రోస్టర్ పాయింట్ వల్ల. ఉన్నారు కనుక ఇది అసాధ్యమైన, అది అన్కాన్స్టిట్యూషన్, అన్డెమోక్రసీ ఆయన చేసిన విధానం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆయన మార్చుకోవాలి, ఆయన వైఖరి మార్చుకోవాలి. అందరినీ అత్యవసరం మీటింగ్ పెట్టి వితిన్ వీక్ లోపల, వితిన్ 10 days లోపల కనుక ఆయన వర్గీకరణ మీద ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కొనసాగించకపోతే, అట్లా రిజర్వేషన్ పెట్టకపోతే ఖచ్చితంగా మేము అండర్స్టాండ్ చేస్తాం. రెండవది రాబోయే స్థానిక ఎలక్షన్ లో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గిరిజనులకు ఎస్టీ 10% రిజర్వేషన్లు అమలు చేయాలని ఏకలవ్య జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. గతంలో ఉన్న 150 డివిజన్లను ఇప్పుడు 300 డివిజన్లకు విస్తరించారని, అందులో 30 సీట్లు ఎస్టీలకు కేటాయించాలన్నారు. ఏదైనప్పటికీ గత కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారిని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ గారు గడవడం జరిగింది. ఏదైనప్పటికీ మీరు ఒక గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చేతులు జోడించి కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏకలయ ఎరుకలని ఎస్టీ తెగలో చేర్చిందే అమ్మ ఇంద్రమ్మ గారు 1976 సెప్టెంబర్ 17 తారీఖు ముందు జరిగింది. కాబట్టి గత 40 సంవత్సరాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏకలయ ఎరుకల వారసులకు అన్యాయం జరుగుతుంది. 1992లో ఆనాడు ఉన్నటువంటి 50 MCH మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ లో 3 సీట్లు ఉంటే మళ్ళా అది 1999లో మళ్ళీ అది 100కి 10% రిజర్వేషన్ సాధించిన ప్రకారంగా స్థానిక ఎన్నికల్లో గిరిజనులకు 30 సీట్లను కేటాయించే పోయేది ఇవాళ 5 సీట్లకు పరిమితం చేయడం ఇది దుర్మార్గమైన చర్య. ఏదైతే ఈ రోజు ప్రభుత్వం చేపడుతుందో రాబోయే కాలంలో, గతంలో కూడా చూశారు గిరిజనుల ఐక్యత. మరి ఒక పక్కన గిరిజనులను మోసం చేస్తున్నారు, చూశారు గత ప్రభుత్వ పాలకులని గిరిజనులని మోసం చేస్తే ఏ రకంగా గద్దె దింపుతామో భవిష్యత్ కాలంలో ఎన్నికల్లో కూడా మరి గిరిజనుల దగ్గరికి వస్తే ఖబర్దార్. కాబట్టి ఆ ప్రభుత్వం ఆలోచించి తప్పకుండా గిరిజనుల పక్షాన న్యాయంగా ఉంటుందని చెప్పి 30 సీట్లని వెంటనే కేటాయించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ ఏకలవ్య జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము అందరం కూడా కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా రేకుర్తి 20 డివిజన్ పరిధిలో ఈ నెల 28, 29, 30 తారీఖులలో జరగబోయే సమ్మక్క సారళమ్మ జాతరలో తాగునీటి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో కాంగ్రెస్ నాయకుడు హస్తాపురం మారుతి తన సొంత ఖర్చుతో 1 లక్ష వెచ్చించి బోరు వేయించి మంచినీటి కోసం వాటర్ ట్యాంక్ నిర్మించారు. మీడియాతో మాట్లాడుతూ జాతరలో ప్రజలకు నీటి సౌకర్యం, ప్రసాదం వంటి అన్ని సౌకర్యాలను తన సొంత ఖర్చుతో అందించనున్నట్లు చెప్పారు. ఇంకా ఎక్కువ మంది భక్తులు జాతరలో పాల్గొనాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 28, 29వ తారీఖు జరగబోతున్నటువంటి శ్రీ సమ్మక్క సారళమ్మ జాతరలో మంచినీటి సౌకర్యార్థం నా సొంత ఖర్చులతో మినిమం 1 లక్ష రూపాయలు వెచ్చించి ఒక బోర్ వేపించి మంచినీటి కొరకు ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. అట్టి ట్యాంక్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు అటువంటి త్రాగునీరును ఉపయోగిస్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం జరగబోయే జాతరలో కూడా ఇంకా ప్రజల కొరకై దాన్ని మార్చి నాకు బోరేసిండు, నీళ్ళ సౌలత్ చేసిండు. ఇంకా మొక్కలతో దేకేదాకా కూడా ఇక్కడ పూజ చేసుకుంటా నేను. గద్దెలు ఇడిచిపెట్టిపోను. సంతోషంగా ఉన్నాయి. బాగా ఇబ్బంది.
అక్కంచెలు ఎత్తుకచ్చుకుందు నేను మా చిన్నోళ్ళు హోటల్ కౌరాన్ని ఇంటికాంచెలు ఎత్తుకచ్చుకుందు నీళ్ళు మందిళ్ళ పొట్ట ఎత్తుకచ్చుకుందు మోర్లీళ్ళు పోతాయి కాలువ కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నది మారితే వేయించిండు టాక్ కట్టించిండు ఈడ బోర్ వేయించిండు నాకు అదే సంతోషం. గ్రేటర్ వాసుల సమస్యల పరిష్కారంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని ఎంసీపీఐయు నాయకుడు సాగర్ ఆరోపించారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుడిసెవాసులు ఎంసీపీఐయు ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. 10 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సాగర్ హెచ్చరించారు. రోజుల నుండి వరంగల్ నగరంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర నాయకత్వం అంతా కూడా 15 రోజుల పాటు వరంగల్ సమస్యల మీద వరంగల్ నగర సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా అనేక సమస్యలు ఈరోజు ఎంసీపీఐ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా వరంగల్ నగరంలో ఇప్పటికీ వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోనే 2వ రాజధానిగా పేరుగాంచిన ఈరోజు కార్పొరేషన్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య వేలల్లో ఉంటే వందలలో మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి అవి కూడా నేటికి బిల్లులు రాని పరిస్థితి ఈ నగరంలో ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అట్లా స్థానికంగా అనేక సమస్యలను ఈ నగరంలో ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. నా పేరు సాగర్, ఎంసీపీఐ నగర కార్యదర్శి. తూఫాన్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్కుంట నర్సారెడ్డి, 14వ వార్డు అభ్యర్థి దుర్గం సవితా నాగేష్, 15వ వార్డు కాంగ్రెస్ నాయకులు కోడిప్యాక నారాయణ గుప్తా అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. తూఫాన్ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. అది రేపన్నా ఇంకో 2-3 రోజుల్లో ఫైనల్ చేసుకుంటాం. నోటిఫికేషన్ వచ్చే లోపలనే ఫైనల్ చేసుకుంటాం. ఈ విధంగా తూఫాన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే ఆలోచనతో ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. మీరు గమనించాలి, ఇప్పుడు ఎవరో రవీందర్ మాజీ హరీష్ రావు మాట్లాడారు, కానీ వాళ్ళందరితో మాకు సంబంధం లేదు. మీరు గమనించాలి, మన ఎమ్మెల్యే ఎవరు కేసీఆర్, వీళ్ళకు మాట్లాడే అర్హత కూడా లేదని నేను అంటాను. గజ్వేల్ మన తూఫాన్ మున్సిపాలిటీకి ఏదైనా మాట్లాడేది ఉంటే కేసీఆర్ గారు మాట్లాడాలి. ఆయన మా ఎమ్మెల్యే. హరీష్ రావు మాజీ మంత్రి, గజ్వేల్కు సంబంధం లేదు. ఆయనకున్నది కాన్సెన్సీ. మరి ప్రతాప్ రెడ్డి ఏందో మీకే తెలవాలి. మరి అంతమందిని పెట్టుకొని రవీందర్ రావు ఎందుకు చేసిరో అన్ని గమనించాలి. కాంగ్రెస్ తూప్రాన్ అసలు గజ్వేల్లో ఉన్నదా అని ఓచుకున్నదా అని కూడా మేము మీ ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నాం. ఒకసారి మీరు అందరూ చూసారు, వీడికి దవాఖాన కాడికి వచ్చిండు, కబడ్డీ ఆడినట్టు ముట్టించుకొని పోయిండు. మరి ఎప్పుడైనా వచ్చిన ఎమ్మెల్యే అంటే జీతం తీసుకుంటుంది. ఈ 2 ఏళ్ళకే 60 లక్షల జీతం తీసుకుంటుంది. తన దగ్గరికి పోతాం అన్న, ఒకసారి కేసీఆర్ బతుకు దానికి మీరు అనుకున్నంత నిధులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉందని పనిచేసి తూప్రాన్ మున్సిపాలిటీకి రేవంత్ అన్నకు ఒక బహుమతిగా ఇచ్చి అప్పుడు తూప్రాన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక నిధులు తెచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను చేతి గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా బీరంగూడ జీహెచ్ఎంసీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో మొత్తం 10,04,280 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట వారి రోజు మా యొక్క హుండీ లెక్కింపుకు ముఖ్య అతిథిగా పరిశీలకులు వచ్చారు. వారి ఆధ్వర్యంలో మా టెంపుల్ ఈవో శశిధర్ గుప్తా సార్ గారు, మరి మా యొక్క పాలకవర్గం, మన అర్చకులు, మా జూనియర్ అసిస్టెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క హుండీ లెక్కింపు చేయడం జరిగింది. తో పాటు మొన్న రీసెంట్గా టెండర్స్ పెట్టడం జరిగింది. ఆ టెండర్స్లో కూడా 42,22,000 రూపాయలు కూడా గుడికి ఆదాయం. రేపు ఇంకా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తామని మా పాలక మండలి తరఫున తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. 2017 నుండి పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి బకాయిలను విడుదల చేయాలని కోరారు.
ఆర్టీసీ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ అయిన కార్మికులకు సంబంధించిన సారథ్య కమిటీ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాబాద్ డిపోలో అన్ని డిపో యూనిట్ల డిపో మేయర్ కార్యాలయంలో లెటర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సారథ్య కమిటీ పిలుపు మేరకు 21వ తారీఖు నాడు చెల్లో బస్ భవన్ గుట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది. డిపోకు సంబంధించిన కార్మికులందరం విశ్రాంతి ఉద్యోగులందరము కలిసికట్టుగా బస్ భవన్ ముట్టడి కార్యక్రమానికి విజయవంతం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ సీట్లు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరిన దళిత ఐక్యవేదిక నేతలు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చట్టంపై గౌరవం ఉందని విచారణకు భయపడబోమన్న మాజీ మంత్రి హరీష్ రావు. పోచంపల్లిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.